హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సరల్ కిచెన్. ఈరోజు ఆరోగ్యకరమైన తీపి వంటకంతో మీ ముందుకు వచ్చాను. పిల్లలకు పెద్దలకు బోన్స్ ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే ఈ కరోనా టైంలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. తయారీ విధానం కూడా చూద్దాము. 400 గ్రాముల తురిమిన బెల్లాన్ని తీసుకున్నాను. 400 గ్రాముల తెల్ల నువ్వులను తీసుకున్నాను. లడ్డు చుట్టడానికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. 3 వస్తువులతోనే లడ్డు తయారైపోతుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేశాను. నువ్వులను మొత్తం వేసేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. పక్కన పెట్టేసి వేగిన తర్వాత వేరొక గిన్నెలో తురిమిన బెల్లాన్ని వేసేసి ఒక టీ గ్లాసు వాటర్ వేసేసి చిన్న మంట మీద పాకాన్ని రెడీ చేసుకోవాలి. మాడకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బెల్లంలో కొంచెం వేస్టేజ్ ఉంటుంది కదా, వేస్టేజ్ని వడగడదాం. వేరొక గిన్నెలో జాలీ కంటైనర్ పెట్టేసి ఈ విధంగా వడగట్టుకోవాలి. వేస్టేజ్ని పడేసి మంచి పాకాన్ని అదే గిన్నెలో వేసేసి చిన్న మంట మీద పాకాన్ని రెడీ చేసుకోవాలి. మాడకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చిక్కగా పాకం రెడీ అయిపోయింది కదా. ఒక చిన్న బౌల్లో వాటర్ వేసేసి పాకం ఎలా వచ్చిందో చూడండి. ఇలా దగ్గరికి వచ్చేసి లడ్డులాగా వచ్చేసింది కదా. పాకం రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ కట్ చేసి చల్లార్చుకోవాలి. చల్లార్చుకుంటే కొంచెం కలర్ మారుతుంది పాకం. అందులో వేయించిన నువ్వులను వేసుకోవాలి. నువ్వులలో కాల్షియం ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు కొంచెం చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ పూసేసుకొని లడ్డూలను తయారు చేసుకోవాలి. రుచికరమైన నువ్వుల లడ్డు రెడీ అయిపోతుంది. మీరు కూడా రెడీ చేసుకుంటే ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియచేయండి. చాలా బాగా వచ్చాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలను తయారు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.